ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొలికిపూడి మాట తీరుపై అభ్యంతరాలు ఎందుకు వినిపించాయి? తిరువురు టీడీపీ శ్రేణులకు ఆయనకు మధ్య దూరం పెరగడంతో అక్కడ ఆయనకి వ్యతిరేకంగా అసంతృప్తి వర్గం ఏర్పడిందా? స్థానిక టీడీపీ నాయకులు కొలికిపూడిని తప్పించాలని అధిష్టానానికి ఎందుకు ఫిర్యాదులు చేశారు? అసలు తిరువురు టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. అమరావతి రైతులకు అండగా రైతు ఉద్యమ నేతగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావును టీడీపీ అధిష్టానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుపూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. దీనితో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొలికిపూడి తీరు మారిందంటున్నారు స్థానికులు. ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని సొంత పార్టీ కేడర్ ఆరోపణలు చేయటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజెంట్ కొంచెం కన్వర్జేషన్ ఉంటే బాగుంటది, బెటర్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంకే ఎలా కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఎమ్మెల్యే దగ్గరికి, వాళ్ళు ఎట్లా అంటే వస్తారు, సార్ వస్తారు, మాట్లాడతారు అంటారు, కానీ పర్సన్ టు పర్సన్ కన్వర్జేషన్ ఉండదు. అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. నేను చాలాసార్లు వెళ్ళాను సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికే వెళ్ళాను, కానీ వాళ్ళు ఏమంటే అట్లా పిఏతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా నేనేది నార్మల్గా చాలా మంది వస్తున్నారు, మినిమం ఒక 50 మెంబర్స్ దాకా ఉంటారు డైలీ ప్రతి డే. మరి వాళ్ళకి ఎలా అవుతుందో, ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఒక తెలియని వాళ్ళ వరకైనా కూర్చోబెట్టి మాట్లాడితే బెటర్. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరిందని అంటున్నారు స్థానికులు. కొలికిపూడి పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో నియోజకవర్గ ప్రజలంతా కొలికిపూడికి వ్యతిరేకంగా ఓటు వేశారనే టాక్ ఉంది. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అవగానే కొలికిపూడికి కొమ్ములొచ్చాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేస్తున్న గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో టాక్ ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను ఇబ్బందులకు గురిచేశారని అప్పట్లో టీడీపీ క్యాడర్ బహిరంగంగానే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అరాచకాలు ఎక్కువయ్యాయని, ఆయన స్థానంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని తిరువూరు టీడీపీ క్యాడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పేకాట క్లబ్బులకు అనుమతి ఇప్పిస్తా అని ఎమ్మెల్యే కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేత తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్యను దూషించారని, దీనితో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందనే విమర్శలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మొత్తానికి మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొలికిపూడి ఇటు పార్టీలోనూ అటు నియోజకవర్గంలోనూ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. చూడాలి మరి అధిష్టానం కొలికిపూడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.